ప్రైజ్ లార్డ్. ఓకేనా? లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. 2025 సంవత్సరాల క్రితము దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అయితే ఆయన రక్షకుడు యేసనగా ఆయన తన ప్రజల్ని వారి పాపముల నుండి రక్షించింది. మన పాపముల నుంచి రక్షించడానికి 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినాడు. 33 సంవత్సరాలు జీవించినాడు. మన పాపముల పరిహారం కొరకు పరిహారార్థ బలి అవుతూ వచ్చినాడు. అయితే మన పాపములన్నీ మనం విడిచిపెట్టినామా? ఒకవేళ యేసు ప్రభువు ఈరోజు వస్తే ఏ పాపం లేకుంటే ఎతబడే గుంపులో ఉంటారు. ఒకవేళ రక్షకుడు మన హృదయంలో లేకపోతే, మనం రక్షణ పొందకపోతే, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఈ మహా సంతోషము ప్రజలందరికీ చెందదు. ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారికే మహా సంతోషం, నిత్య జీవం, పరలోక రాజ్యం, యుగాయుగముల రాజ్యం. కాబట్టి ఆయన మన పాపముల పరిహారం కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఆ పరిహారార్థ బలి జరిగించినాడు. అది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనము పాపాలు ఒప్పుకొని ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడతాం. తర్వాత కీర్తనలో ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. కీర్తన 32లో దేవుని మాట ఏంటంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. తర్వాత సామెతలు 28లో మరి సొలొమోను రాజు చెప్పిన మాట ఏంటంటే, సామెతలు 28లో అతిక్రమములు విడిచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి మనం ఈ లోకంలో మరి యేసుప్రభు మనకు మన పాప పరిహారం కొరకు, మన రక్షణ కొరకు, పాపం నుంచి విడిపించడానికి ఆయన మన కొరకు ఆయన శరీరంలో మన పాపముల్ని, మన శిక్షను కొట్టివేసుకుని వచ్చినాడు. దేవుడు తన కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించినాడు. ఆ శరీరంలో మన శిక్షను కొట్టివేసినాడు. మనము విశ్వాసం ద్వారా యేసుప్రభువా, నాకు రావాల్సిన శిక్షను ఈ కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరంలో మరి నా శిక్షను కొట్టివేసినావు, నా పాప శిక్ష, పాప భారము సిలువలో మోసినావు, నువ్వు మరణించి నాకు శిక్ష లేకుండా, బాధ లేకుండా, నరకం లేకుండా చేసినావు. నేను పాపినని ఎవరైతే ఒప్పుకుంటారో వారికే గొప్ప రక్షణ. ఎవరైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉంటారో ఆయన ఎప్పుడు వచ్చినా ఎత్తబడే గుంపులో ఉంటారు. దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. నీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఎవడు పాపం చేస్తాడో వాడే శిక్షకు పాత్రుడవుతాడు. కాబట్టి మనం పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవంలో ఎవరైతే ఉంటారో, మరి ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, పాపములు విడిచిన అనుభవాన్ని కలిగి ఉంటారో వారు ఎప్పుడు వచ్చినా ఎత్తబడే గుంపులో ఉంటారు. ఇంకా ఈ లోకంలో పాపములో ఉంటే ఆయన వచ్చే సమయంలో మరి ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మనం ఎత్తబడే గుంపులో ఉండం. కాబట్టి ఆ మహా సంతోషం కావాలంటే నేడే అనుకూల సమయము. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనం రక్షిస్తాడు. ఈ మహా సంతోషం ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే యేసుప్రభువుని అంగీకరించినారో, ఎవరైతే విశ్వాసం ఉంచినారో, ఎవరైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినారో వారికే ఈ మహా సంతోషం. ఇంకా ఎవరికైనా లేనట్లయితే నేడే అనుకూల సమయం. ప్రభువైన యేసుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ కుటుంబము రక్షింపబడుతుంది. దేవుడి వాక్యము దీవించునుగా. ప్రైజ్ లార్డ్.